జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కరచి కుర్రా నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి అన్నాడు. అయ్యయ్యో పాము నిన్నెందుకు కరిచింది? ఆ పాము మమ్మల్ని కరిచేస్తే గొడవ వదిలిపోను. మేము చచ్చిపోయినా నువ్వు బతికిస్తావు, నీకు ఆపదొస్తే మేము బతికించలే. మాటలో మర్యాద అని ఒకటి ఉంటుంది. మర్యాదానాంచలోకస్య కర్త కారయితాచ సహా అంటాడు రామాయణంలో స్వామి హనుమ రామచంద్రమూర్తి గురించి మాట్లాడుతూ. వాక్కునందు మర్యాద, ప్రవర్తన యందు మర్యాద. అందుకే పన్నగము మమ్ము కరవక నిన్నీటికి కొరచె కుర్ర నిమ్మి కలిగి నీవుండిన మమ్మున్ రక్షింతువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. నాయనా నువ్వు కులాసాగా ఉంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తావు, నీకే ఆపదొస్తే మమ్మల్ని రక్షించేవాడెవరు? మేము ఉండి లేనట్టే. అందుకని నీకు ఆపదొచ్చి నువ్వు పావు చేత గ్రసింపబడుతుంటే మేమిలా చూస్తూ ఊరుకుని, నువ్వు పావు చేత గ్రసింపబడిన తరువాత మేము ఇంటికి వెళ్ళలేము, మాకు అక్కర్లేదు ఈ శరీరాలు, నువ్వు లేకుండా మేము బ్రతకం, కాబట్టి మేము కూడా శరీరాలు వదిలేస్తామని వాళ్ళు ఇప్పుడు దిగుతున్నారు. అంటే వాళ్ళకి పూనిక, కృష్ణుడు కావాలన్న పూనిక ఏమిటో చూశాడు ఆయన. అందుకే అసలు భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఉన్నాడు, ఆయన్ని చేరాలి, ఆయన కావాలన్న భావన అది ఉంటే చాలు. కాబట్టి నిమ్మి కలిగి నీవుండిన మము రక్షింతువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి. మేము నిన్నెక్కడ రక్షించుకోగలం, కాబట్టి మేము కూడా శరీరాన్ని వదిలిపెట్టేస్తాం అని వాళ్ళందరూ యములలో దిగిపోతున్నారు. వీళ్ళకి నేను కావాలి అని తనని తాను దక్కించుకుంటాడు తప్పించి ఈశ్వరుణ్ణి మనం దక్కించుకోం. ఈశ్వరుడు మనకి దక్కుతాడు, ఇది తేడా. ఏదో నేను ఇది దక్కించుకున్నానండి అంటే అర్థం ఉంది. ఈశ్వరుణ్ణి దక్కించుకోవడం నా చేతిలో ఉండదు, ఈశ్వరుడు నాకు దక్కుతాడు, అది ఆయన చేతిలో ఉంటుంది తప్పించి ఆయన నాకు దక్కేవాడు కాడు. అందుకే దేవీ శృతిం భగవతీం ప్రథమే పుమాంస తత్సద్గనౌఘ మణికోశ గృహం గృణంతి తద్వారపాటన పటూని చ ఇతిహాస సంతర్కన స్మృతిపురాణి పురస్సరాణి అంటారు పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం. అమ్మవారిని దర్శనం చేయడం మన చేతిలో ఉండదు, అమ్మవారు దర్శనం ఇవ్వడం ఆవిడ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన వాళ్ళకి దక్కుతున్నాడు. అందుకని వాళ్ళు ఆర్తి చెందారు, తాను దక్కాలి. ఒక్కసారి శరీరాన్ని పెంచాడు. ఈశ్వరుడికి ఏది పెద్ద విశేషం కనుక ఎప్పుడైతే శరీరాన్ని పెంచేస్తున్నాడో ఆ కట్లు పటపట పటపట నలిగిపోయి శరీరం అంతా ఖేదాన్ని పొందింది. ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచి మళ్ళీ చిన్నవాడై కట్లలోంచి పైకొచ్చాడు. పైకొచ్చి ఆ తోక పట్టుకుని ఎగిరి కాళీని మీదకి ఎక్కాడు. ఎక్కి ఒక్కొక్క పడగ మీద ఒక్కొక్క కాలేసి తొక్కుతుంటే ఇంకొక పడగ పైకెత్తుతున్నాడు. ఇది ఒక చమత్కారం. ఈ నృత్యము అనేటటువంటిది సనాతన ధర్మంలో అందరు దేవతలు చేస్తుంటారు. దీనికి అసలు ఆది గురువు నటరాజస్వామిగా పరమశివుడు, ఆయన ఎప్పుడూ తాండవం చేస్తాడు. కృష్ణ భగవానుడు కాళీయుని పడగల మీద చేశాడు. అమ్మవారు లాస్యము అని పరమశివుడితో కలిసి చేస్తూ ఉంటుంది. చిదంబరంలో ఇప్పటికీ చిత్సభ అని ఉంటుంది. ఆ చిత్సభలో ఆయనతో కలిసి తాండవం చేసింది ఆవిడ. ఇప్పుడు భగవంతుడు ఒక్కసారి ఆ కాళీయుని పడగల మీదకెక్కి నృత్యం మొదలుపెట్టాడు. యమునా వీచి మృదంగ వజ్జములు మ్రోయం తీరగోపౌఘర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగ జించత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్దనాక్షము హృజ్యద్భుత భీమమై పరగ దివ్యశ్రేణి చూచెందివిన్. అదృష్టం ఏమిటంటే ఏమీ తెలియని గోపాల బాలురు మొదటి వరుసలో యమున ఒడ్డు నిలబడి చూస్తున్నారు. దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు. యమునా వీచి మృదంగవజ్జములు మ్రోయన్, యమునా నది యొక్క తరంగములు కదులుతుంటే మృదంగాలు వాయిస్తున్నట్లుగా ఉందిట. ఆ ఒడ్డున ఉన్నటువంటి గోపాల బాలురందరూ సంతోషంతో హరుస్తున్నారు. కృష్ణుడు ఒక్కొక్క పడగ మీద తొక్కేస్తుంటే వాళ్ళందరి యొక్క సంతోషంతో కూడినటువంటి అరుపులు పాట పాడుతున్నట్లుగా ఉందిట. మనోజ్ఞధ్వనితంబు గేయముగా జించత్కాళి తవ్యాళి రంగ తరంగ తలంబునన్, కాళీయుని యొక్క పడగలే ఆయనకి రంగస్థలం అయ్యాయి. పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము హృజ్యాద్భుత భీమమై పరగా,
అద్భుతమైనటువంటి నృత్యం. మామూలు రంగస్థలం మీద ఎవడైనా చేస్తాడు, కానీ ఆయన చేసినటువంటి నృత్యం మామూలు నృత్యం కాదు, పాము పడగల మీద చేస్తున్నాడు. పడగలు కిందకి వెళ్ళిపోతున్నాయి తొక్కుతున్నప్పుడు, ఒక పడగ కిందకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో పడగ మీదకి ఎక్కుతూ ఉండాలి. ఇది ఏదో ఎగబాకుతున్నట్టు కిందకి దూకుతున్నట్టు ఉండకూడదు. రంగస్థలం కుంగి పైకెళుతున్నా కూడా ఆ నృత్యం అంత అందంగా ఉండాలి. ఆ వెనకనున్న తోక చేత్తో పట్టుకుని ఆయన పాదములను అంత అందంగా పడగల మీద వేసి తొక్కుతూ లేస్తూ ఎగురుతూ అంత అద్భుతమైనటువంటి నృత్యం చేస్తున్నాడు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సునితం వెసగన్ దంస్ట్రల్ నుగ్గుగాగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆయన అలా తాండవం చేస్తుంటే వెస దామోదరుపాధఘాతనగతుల్ వేవేల చందంబులన్. ఇప్పుడు దామోదరుల నామం వాడారు పోతర గారు, దామోదరుడు అన్నారు. భక్తికి వశుడయ్యేవాడు అంటే ఇంత తప్పు చేసిన వాణ్ణి కూడా వదిలేస్తాడు స్వా అని గుర్తు. ఎందుచేత అంటే భక్తికి చేసే స్తోత్రానికి కట్టుబడిపోతాడని గుర్తు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపము చూప. ఆయన అలా 101 పడగల మీద ఎగిరి నృత్యం చేస్తూ ఉంటే ఆ ముక్కులు బద్దలైపోయాయి, నోళ్లలోంచి నెత్తురు ధారల కింద కారిపోతోంది, పడగలన్నీ పగిలిపోయి పడగలలో ఉన్నటువంటి మణులు చెల్లాచెదరైపోయి ఆ మణుల కాంతులు చిన్ని కృష్ణుని యొక్క పాదముల మీద ప్రసరిస్తుంటే ఆ తోక పట్టుకుని అంత అద్భుతమైనటువంటి నృత్యం చేస్తున్నాడు. ఏమి పద్యాలు పడ్డాయో మహానుభావులకు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ శోణితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్. విషంతో కూడినటువంటి అగ్ని జ్వాలలు కక్కుతూ శక్తి క్షీణించిపోయి పడగలు వాలిపోయి పడిపోతున్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.